పిల్లర్స్ ఆఫ్ ది సినిమా అనేది ఒక హీరో హీరోయిన్ డైరెక్టర్ అయిపోయింది కాకుండా 60 మంది కార్మికులు మేము లైట్ పోయాలి, లైట్ పోతే వాళ్ళ లైట్ పోయాలి, మేకప్ చేసేవాళ్ళు కాస్ట్యూమ్ 60 మంది పనిచేస్తేనే ఒక రోజు. మేము ఈ పొలాలు పొందాలిగా అందరూ పెరిగి మాకు పెరగలేదు అని వాళ్ళ కష్టంలో వాళ్ళ అడగడంలో న్యాయం అధర్మం కాదు, ఏదో కృత్యము కోరికలు కాదు. 3 ఏళ్ళుగా నిరీక్షణలో ఉన్నారు, అడుగుతున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి? ఆ 30% పెద్ద సినిమాలకి ప్రాబ్లం లేదు, పెద్ద ప్రొడ్యూసర్లకి ప్రాబ్లం లేదు. మొత్తం మీద సినిమా మొత్తం మీద 1.5-2 కోట్లు అవుతుంది. 30% కూడా ఈ 1.5 అనేది పెద్ద సినిమాలకు పెద్ద లెక్క కాదు. 100 కోట్ల సినిమా, 50 కోట్ల సినిమా, 200 కోట్ల సినిమా తీసే వాళ్ళకి 1 కోటి కొట్టడానికి పెద్ద లెక్క కాదు. వాళ్ళకి పెద్ద ఇబ్బందే లేదు, వాళ్ళు దాన్ని కాదు. కానీ ఇక్కడ సమస్య చిన్న సినిమాలు ఇప్పటికీ తీలేని పరిస్థితి. అయితే చిట్టిబాబు గారు, దామాషా పద్ధతి లెక్క ప్రకారం చిన్న సినిమాలకు ఒకలాగా పెద్ద సినిమాలకు ఒకలాగా అని ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉందంటారా? దయచేసి కొంచెం విషయం ఆడియన్స్ జనాలకు క్లియర్ గా అర్థం వాళ్ళ సమస్య ముందే కొంచెం చెప్పి తర్వాత ఇప్పుడు చిన్న సినిమా ఇబ్బంది, చిన్న సినిమాలు తీలేని పరిస్థితి అన్నమాట. చిన్న సినిమాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. పర్సంటేజ్ థియేటర్ కావాలని పోరాడుతున్నారు. సినిమాలు బతుకు లేకపోతే సినిమా కూడా 2వ వారం 2 గంటలకి ఆడలేకపోతున్నారు. సో ఈ సమస్య ఇంకా మళ్ళీ రేట్లు పెంచి చిన్న సినిమాలు ఎక్కడ చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ ఉందా? లేదు. మొత్తం పెద్ద హీరోలు అందరూ కలిసి సంవత్సరంలో 20 సినిమాలు, కానీ మిగతా 170 సినిమాలే ఇండస్ట్రీ 2 లక్షల కార్మికులు పెట్టేది, ఆ చిన్న సినిమాలు 270 సినిమాలు. ఈ పెద్ద సినిమాలు 20 సినిమాలు వాళ్ళ యూనిట్ వాళ్ళకి తప్పితే మొత్తం 2 లక్షల వర్కర్కి 24 ఈ 22 చిన్న సినిమాలు. ఈ చిన్న సినిమాలు బతికించుకోవాలి అంటే మళ్ళీ రేట్లు పెట్టి చిన్న సినిమాలు, ఆ పెద్ద సినిమాలకి ప్రొడ్యూసర్స్ బాధ న్యాయమైంది. అందుకని ఇద్దరి దగ్గర న్యాయం ఉంది, ఇద్దరి దగ్గర ప్రొడ్యూసర్ విషయం అదే. ప్రొడ్యూసర్ లో ఇండస్ట్రీ అసలే చిన్న సినిమాలు బతకలేదు పరిస్థితి ఇంకా మూతలు పెట్టి ఎక్కడ ఉంటాం? పెద్ద సినిమా 4 హీరో సినిమా తీయలేమా వర్క్ అనేది వాళ్ళ బాధ. ఇప్పటికే గడిపి ముప్పుడు అవుతారు. సో ఇక్కడ దాకా మీరు అడిగారు, అదే పాయింట్ మీద నేను కూడా చాలా సలహా కూడా 2 పద్ధతులు చేద్దాం, 2 లేఅవుట్ పెట్టుకున్నాం. 10 కోట్ల వరకు ఒక రేంజ్ సినిమా, ఈ 10 కోట్ల వరకు చేస్తున్న శాలరీ చేద్దాం కార్మికులకు కూడా. 10 కోట్ల పైన 15 గారు 20 గారు 50 ఆ 10 కోట్ల పైన తీసే బడ్జెట్ సినిమాలు అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేదు, వాళ్ళు అంగీకరిస్తారు. పెద్ద సినిమాలు 100 కోట్ల సినిమాగా 1.5 మొత్తం 1.5 కోటి కన్నా ఎక్కువ ఉంది మొత్తం. సో పెద్ద సినిమాలకి పెద్ద బాధ కాదు. సో ఆ పెద్ద సినిమాలు ఒక రేటు, చిన్న సినిమాలు ఒక రేటు అన్నట్టు ఒక డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఇద్దరు పొందుతారు. ఇప్పుడు లేకపోతే మొత్తంగా పెద్ద సినిమాలకు హోప్, చిన్న సినిమాలకు ఉండదు. ఈ పద్ధతిలో ఆలోచించాలని డిస్కస్ జరుగుతారు. జరిగితే ఎందుకంటే ఇండస్ట్రీ ఈ సమస్య వాళ్ళ కొత్తది కాదండి. కరెక్ట్ చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం. మీ దగ్గర కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, కొంచెం అది ఒకసారి సరి చూడండి. మనతోటి సినీ నిర్మాత, డైరెక్టర్ అండ్ యాక్టర్